వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయే వీడియో ఏంటో తెలుసా, చాలా ఎగ్జైటింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది ఏంటంటే జెంగా గేమ్. ఎక్కువగా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ ఎక్కువగా ఆడుతున్నారు. సమంత కూడా మొన్న ఎక్కువగా ఈ గేమ్ ఆడుతూ కనిపించింది. సో అందుకనే నాకు కొంత ఇంట్రెస్ట్ అనేది కొంచెం అంటే ఈ గేమ్ మీద ఒక్కసారి చూడాలి ఇది ఏంటి అనేది వెంటనే మీకు పరిచయం చేయాలనిపించింది. అందుకే దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది ఏంటంటే జస్ట్ వుడెన్ బ్లాక్స్లా ఉంటాయి. ఈ వుడెన్ బ్లాక్స్ పిల్లర్లా సెట్ చేసి ఆడాలన్నమాట. ఇది ఎలా ఆడతారు ఏంటి అనేది మనం అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. దీని ప్రైస్ అదంతా నేను చెప్తాను. దీని ప్రైస్ వచ్చి 289 రూపీస్. ఇది ఎలా ఉండబోతుందా అనేది మనం ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఓకే, చూసారు కదా, చూడగానే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్గా ఉంది. ఇక్కడ ఈ వుడెన్ బ్లాక్స్ ఇలా ఉంటాయి అన్నమాట. దీనికి నంబర్స్ కూడా ఉన్నాయి. దీని మీద ఏంటుందా అనేది చూద్దాము. అది పడేయకుండా చూడాలంట ఆ టవర్ అనేది. ఇది ఏంటంటే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఏజెస్ లైక్ 8 to అడల్ట్. సో 8 నుంచి అంటే 8 years నుంచి స్టార్ట్ చేయొచ్చు ఈ గేమ్. ఎవరైనా ఆడొచ్చు 8 years అబవ్ వాళ్ళు, 8 years నుంచి. సో ఏంటంటే 54 వుడెన్ పీసెస్ అనేవి ఉంటాయి. టోటల్గా 54 వుడెన్ పీసెస్ ఈ విధంగా ఉంటాయి మనకి బ్లాక్స్ అనేవి. మనకు ఆడుతుంటే తెలుస్తుంది. ఇది ఏంటంటే ఇలా టవర్లా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందా అనేది మనం చూద్దాం ఒక్కసారి. సో ఓకే, ఈ విధంగా ఉంటుంది మనకి. ఇక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి. చాలా సాలిడ్గా ఉన్నది. ఈ వుడ్ కూడా చాలా హార్డ్గా స్ట్రాంగ్గా ఉంది. ఈ వుడ్ బ్లాక్స్ కూడా. ఇక్కడ డైస్ కూడా ఇచ్చారు. 4 డైస్లు. సో ఏ విధంగా ఇలా కనిపిస్తుంది కదా మనకి, ఇలా ఈ విధంగానే ఉంటుందన్నమాట మొత్తం. మనం ఎలాగైనా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఆడుకోవాలన్నమాట. చూడండి, మనకి ఇక్కడ డైస్ ఇచ్చారు. 4 డైస్లు, 1 డైస్ కాదు, 4 డైస్లు ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఈ బ్లాక్స్ అన్నీ సెట్ చేసి చూపిస్తాను. మనం జస్ట్ ఏం చేయాలంటే, ఇది ఎలా సెట్ చేయాలంటే, మనం పర్పెండిక్యులర్ అంటే మనకి ఇదే ఇలా పెట్టామంటే మళ్ళీ దీనికి ఆపోజిట్గా పెట్టాలన్నమాట. సో ఈ విధంగా ఇలా పెట్టాలి. మళ్ళీ ఇది చూసుకోండి, ఇక్కడ ఈ నంబర్స్ అనేవి ఇటు సైడ్ వచ్చాయి కదా, ఈ నంబర్స్ ఇటు సైడ్ వచ్చాయన్నమాట. ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. పర్పెండిక్యులర్గా మనం ఇది సెట్ చేసుకోవాలన్నమాట. నేను సెట్ చేసి చూపిస్తాను మీకు.
మనం ఈ ఫామ్లో ఇలా టవర్లా పెట్టుకోవాలన్నమాట. సో వన్ జిగ్జాగ్లా అంటే ఇప్పుడు ఇలా పెట్టాను కదా నేను పర్పెండిక్యులర్గా, మళ్ళీ దానికి ఆపోజిట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఫస్ట్ మనం ఈ జెంగా గేమ్ ఆడే ముందు మనం ఫస్ట్ ఇది సెట్ చేసుకోవాలన్నమాట, స్ట్రైట్గా ఉందా లేదా అనేది. ఎందుకంటే బేస్మెంట్ అనేది మెయిన్ మాట దీనికి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మనం తీసేటప్పుడు బ్లాక్స్ రిమూవ్ చేసేటప్పుడు పడిపోతుంది. సో అలా చూసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం 2 players ఆడేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉండేవాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయాలంట. స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఏంటంటే మనం ఒక బ్లాక్, సపోజ్ నేను ఒక బ్లాక్ తీసాను, ఈ 17 బ్లాక్ తీసేటప్పుడు ఇక్కడ ఇదనేది నేను ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేసేయాలన్నమాట. ఎలా కావాలంటే సేమ్ ఇదే ఆర్డర్లో. సో నేను ఇలా ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేయర్ ఆడేటప్పుడు ఇంకో నెంబర్ రిమూవ్ చేస్తే, సపోజ్ నేను ఇది సో అయిపోయింది కదా, ఈ విధంగా నేను మళ్ళీ తీసానమాట ఇంకో ప్లేయర్. సో 2 members ఆడేటప్పుడు ఇలా ఆడాలి. ఆడిన తర్వాత మళ్ళీ ఆ రిమూవ్ చేసి మళ్ళీ టాప్ ఇక్కడ ఇది ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసిన తర్వాత ఏంటంటే ఒక ప్లేయర్కి 10 seconds ఉంటుంది అన్నమాట టైము. ఈలోపే ఆ బ్లాక్ అనేది రిమూవ్ చేసి పెట్టేయాలి. కొన్ని ప్రిన్సిపల్స్ అంటే ఇలాంటివి ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. చాలా బాగుంది ఇదైతే. ఏంటంటే ఈ డైస్ యూజ్ చేసేటప్పుడు మనకి 4 డైసెస్ ఇచ్చారు కదా, అది వేసినప్పుడు నెంబర్ ఎంత వస్తే అంతా ఇక్కడ మనం రిమూవ్ చేసి వెంటనే ఈ విధంగానే పైన పెట్టుకోవాలి. అండ్ ఇది బేస్మెంట్ అనేది మెయిన్ చూసుకోవాలి. ఒక ప్లేయర్కి 10 seconds లోపు అది ప్లేస్ చేసి ఒక బ్లాక్ రిమూవ్ చేసి పెట్టేయాలన్నమాట. సో ఈ విధంగా మనం ఆడాలి. ఆడిన తర్వాత ఇదైతే కొంచెం చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా మనం స్ట్రెస్లో ఉండేటప్పుడు కానీ, లేదంటే బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్, సపోజ్ మనం ఏంటంటే సపోజ్ ఆ కరెక్ట్గా మనకి బ్లాక్ అనేది తీయకపోతే ఇది బేస్ అనేది పడిపోతుంది. దానివల్ల మొత్తం ఈ బ్లాక్స్ అన్నీ పడిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ఆడాలి. సో చూసారు కదా, ఇలా పడిపోతుంది అన్నమాట. కరెక్ట్గా మనం ఆడకపోతే ఈ మొత్తం పిల్లర్ పడిపోతే ఎవరైతే పడేస్తారో లాస్ట్ వాళ్ళే ఓడిపోయినట్టమాట. అండ్ మనం ఓన్లీ 1 handతోనే ఆడాలన్నమాట. ఇది 2 hands పెట్టి తీయకూడదు, ఓన్లీ 1 hand ఆడాలి. సో ఈ విధంగా ఉంటుంది ఈ గేమ్ అయితే. సో చూసారు కదా, చాలా ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి థ్రిల్లింగ్ గేమ్స్. అంటే పడిపోకుండా ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఆడాలి కాబట్టి ఇది ఎంతమంది ప్లేయర్స్ అయినా ఆడొచ్చు. బట్ 8 above వాళ్ళు ఏజెస్ వాళ్ళు ఆడాలి. 54 wooden pieces మాట ఇవి టోటల్గా ఇచ్చారు. అండ్ ఇది ఏంటంటే మనం ఒకవేళ ఇలా ఆడొచ్చు, మనకి ఏది కావాలంటే అది తీయొచ్చు పడిపోకుండా. అండ్ ఈ డైసెస్ కూడా యూజ్ చేసి మనం ఆడొచ్చు అన్నమాట. ఈ డైస్ వేసి యూజ్ చేస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంటే ఆ నెంబర్ ఎక్కడుందా అని సర్చ్ చేసుకుంటూ పడిపోతుందా లేదా, అది బాగుంటుంది యాక్చువల్గా. సో ఈ గేమ్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ టైంలో ఎస్పెషల్గా ఎక్కువగా ఈ ట్రెండింగ్గా ఉంది, గేమ్లో ట్రెండింగ్లో ఉంది ఇదైతే. సో నాకైతే ఇది నచ్చింది. దీని ప్రైస్ వచ్చి 289 rupees మాట. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను, అందుకనే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి మీకు పరిచయం చేయాలనుకున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ ఇంకా మన ఛానల్లో అంటే చాలా ఉన్నాయి. సో అది మీకు అంటే ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతాయన్నమాట అలాంటివన్నీ. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అంటే నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసేసరికి వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.